1950కు ముందు మనం ఊళ్ళోకి రాలే. మనం బడిలో అడుగు పెట్టొద్దు, గుడిలో అడుగు పెట్టొద్దు, చదువుకోవద్దు. చదువుకుంటే నేలకలు పోయాల, చెవులలో సీసం కరగపోయాల. మనం ఊళ్ళోకి రావద్దు, బడికి పోవద్దు, రూపాయి నాణ్యం ముట్టుకోవద్దు. భూమి లేదు, బతుకు లేదు, గౌరవం లేదు. మనం బానిసలం. కానీ రాజ్యాంగం రాసిన తర్వాత అప్పుడు నీ సంఖ్యలు దిగిపోయి ఊళ్ళోకి వచ్చినావు. అప్పుడు మరి ఈ కథ ఏమో మన అయ్య చెప్పలేదా? ఈ కథ మన తాత చెప్పలేదా? రాజ్యాంగాన్ని మొక్కుదామంటే మన తాత అయ్యాలు చెప్పలే. ఏంద్రా మరి ఊరెట్లా మారింది అంటే, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమం వల్ల ఊరు మారిందని వాడంటాడు. లేదు ఊరు మారిందంటే కమ్యూనిస్టుల వల్ల ఊరు మారిందని ఒక ఆయన అంటాడు. లేదు అన్నల వల్ల ఊరు మారిందని ఇంకొకడు అంటాడు. లేదు ఎన్టీ రామారావు వచ్చినాక ఊరు మారిందని ఒకడంటాడు. కమ్యూనిస్టుల వల్ల ఊరు మారిందట, ఎన్టీ రామారావు వల్ల ఊరు మారిందట, అన్నల వల్ల ఊరు మారిందట, కాంగ్రెస్ వల్ల ఊరు మారిందట. ఊరు మారింది రాజ్యాంగం వల్ల రా బడ్డు.